గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాయస్ 3 days అయింది వ్లాగ్ తీయక, ఎందుకంటే జిమ్ లేట్ వస్తున్నాం. ఇంకో వీళ్ళు చెత్త పడేస్తూ ఉంటారు మన వాళ్ళు, పాపం ఆంటీ వాళ్ళైతే నూకుతూ ఉంటారు. ఇక చెత్తలు పడే రోడ్ మీద చెత్త పడేయకపోతే వాళ్ళకి పని కూడా ఉండదు కదా. ఎన్నిసార్లు చెప్పినా అయినారు, పొద్దున వాళ్ళకు పని పెట్టినట్టే వీళ్ళు. ఇంకా వీళ్ళిద్దరు చూడు, మొన్న ఏమైందిరా స్టంట్, మన వాళ్ళు డెడ్ లిఫ్ట్ కొడితే ఏమైంది, మెల్ల ఇచ్చి పడేయాలి అట్లా 60 ఎక్కువ. అర్థమైందా? ఏందిరా మీ తమ్ముని వండబెట్టి వస్తున్నావు ఇంటికాడ? చెప్పురా, పర్లేదు. ఎందుకు వస్తలే రాడు జిమ్కి? ఫోన్ చేస్తా, ఇలా ఫోన్ చేస్తా. హర్షిత్, చాలా ఆల్మోస్ట్ ఒక 1 month గ్యాప్ పెట్టావు కదరా. కానీ నీ వైబ్ జిమ్లో పోయిందిరా, నీకు అది అర్థం కాలే, అందుకే ఫోన్లు చేయించాను. జిగ్నేష్ భాయ్ ఎట్లుంది వర్కౌట్? మొత్తం కోన్ డ్రిల్స్ వేస్తున్నావు. కోన్ డ్రిల్స్ డ్రిల్ సెషన్ చేసిరు హర్షిత్ గాడు, నువ్వు, సాయి గాడు. పొద్దుగాల మనం రాకున్న పని నడుస్తూనే ఉంటుంది. ఒకరిని బిస్కెట్ చేయాలన్నా నువ్వే కదా. పాపం ఏదో వస్తుంది భయ్, ఆ ఫుల్ బాడీ ఎత్తించుకుంటావు పాపం. అట్లా చేసావా? వాట్ యు ఆర్ డూయింగ్ బ్రో? What are you doing? Huh? You are getting ready. Where you are going? బ్యాక్ వర్కౌట్ చేయడానికి. ఇప్పుడు వచ్చినావా? పెట్టు బైసెప్ పెట్టరా, మొత్తం పెట్టు, కంప్లీట్ పెట్టరా. అట్లా ఏం లేకుండా చాలు పెడుతున్నావా. ఇంకా సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టున్నారు ఈరోజు. ఏం చెప్పిస్తాడు మనోడు? అరా అది ఇక దత్తగాడు ఏమో లేపుతున్నాడు, చూద్దాం బాగా. కమాన్ దత్తు, వెరీ గుడ్. ఈ నీకు గుర్తుపట్టినట్టు లేదు కానీ అప్పుడప్పుడు ఇక గుర్తుపట్టాలేడు. మళ్ళీ 3-4 నెలలకి ఇదే జిమ్కి వచ్చిండు మళ్ళా. ఏమ్రా ఇట్లనే ఉంటుందా? హాయ్ కానీ భాయ్, తొడలు చూపిస్తున్నావులే. అదే హాయ్ సాయి, ఏం సార్ రాలే? వాల్గస్ పెడతా. వ్లాగ్స్ పెడతలే అంటే పొద్దున వస్తుంది బ్రో, మధ్యాహ్నం కాదు. ఏం చేస్తున్నాం తెలుసా, నార్మల్గా ఇప్పుడు మనం పెడతాం కదా, పొద్దున తీస్తాం కదా, మధ్యాహ్నం వ్లాగ్ అయితే లేదు, బిస్కెట్ అవుతుంది గట్లా. ఏమంటా బ్రో? అంతే కదా. ఈరోజు మనం లెగ్స్ చేయాలి, కానీ ఎప్పుడు చేస్తామో తెలియదు. మా బ్రో తోటి అలా కేతన్ బ్రో, మరి ఆయన ఎప్పుడు తోటో తెలియదు. ఇక చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసి ఉండే కేతన్తో. మొత్తానికి అయితే ఈరోజు అయితే 40 అయితే లేపిన. ఇంకా చూద్దాం మనోడు జర ఎంత లేపుతాడు. ఇంకా మనోడు అయితే 35తోనే చేస్తున్నాను. ఇద్దరం అయితే మంచిగా గట్టిగా చేసి ఉండే వర్కౌట్ అయితే. తర్వాత పుషప్స్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం ఇద్దరం కలిసి. బిట్వీన్ కేతన్ అండ్ నవీన్. దా ఇడేద్దాం నీ ఇష్టం, ఇడేద్దాం దా. కన్నా లెట్స్ గో. ఇట్లా ఉండు, ఇట్లా ఈ యాంగిల్. గుడ్, చలో. బాగా కౌంట్ పెట్టుకో, ఫైనల్ కౌంట్ తీసుకో, నేను కౌంట్ చేస్తాను. ఈజీ. 30 40 సెకండ్ కో పుషప్స్ కొడుతున్నావు, అలాగుంది కథ. 60 ఇదే 80 81 82 83 87 90. What happened bro? 90, come on. నాకు 90 వస్తాయా? ఫస్ట్ సెట్ 90. come on, easy. చలో easy. ఏంటి బ్రో? ఆడ పెట్టుకో, ఇంకో స్టాండ్ ఉంది ఆడ. ఇది బొమ్మది బాడీ ఇస్తే నేను పోతా. ఎంత
చూస్తుండో చేయని అప్పుడే డిస్కరేజ్ వద్దు. అమ్మా చేసేటప్పుడు అర్థం కాలే. రౌండ్ 1. తెలా సెకండ్ రౌండ్ ఈజీ. పుషప్స్ కొంచెం వద్దు రెస్ట్ రావాలి కొంచెం. ఎలా ఈజీ కొంచెం పైకి కొంచెం. కొంచెం లేసిలో పైకి 53. కొంచెం లేవాలి పైకి. కరెక్షన్ ఇస్తుండ్రు రోయ్. 53 అన్న. రెస్ట్ ఉండదన్నా, అదే మ్యాజిక్ ఈడ. కొంచెం ఒక రెస్ట్ తీసుకొని ఇద్దరం కలిసి చూడమ్మా. వద్దు ఇట్లనే వేద్దాం బెస్ట్. మన ఇద్దరు రెస్ట్ రావాలిగా, ఇంటెన్స్ ఎక్కువ ఉంటుంది. వ్లాగ్లు ఎంత పెరుగుతాయి మళ్ళా. ఇద్దరం రెస్ట్ తీసుకుంటే గ్యాప్ ఎక్కువ ఇస్తాం. కాన్ మనం ఎన్ని వేసిండు ఎంత 34. ఫక్ మ్యాన్. రాజాం లెట్స్ గో. ఇక హాఫ్ లెక్కేస్తున్నాడు వీడు. ఎట్లయినా మనమే ఓడిపోతాం ఈరోజు. 90 అంట, ఇంకా 53, 45. అమ్మా నీ ఒక్కదల్లా నేను 90 వేసి నువ్వు ఆల్రెడీ. 4th set, come on. 10 sets చేద్దామా? చేద్దాం ఏమి. లెట్స్ గో మ్యాన్. చలో. ఇది కూడా 39. అమ్మా 21 వచ్చినాయి. ఇగో మొత్తానికి అయితే ఓడిపోయినా నేను ఈరోజుకి. ఎందుకంటే నేను షోల్డర్ వర్కౌట్ చేసిన కాబట్టి ఇక తప్పలే. ఎడిటింగ్ పోదు. ఎడిటింగ్ అస్సలే తీసేయాలి నేను. ఏమంటుంది అది ఈరోజుకి డన్ ఫర్ ది డే. ఎట్లా పంపైంది అది గాజ్. ఈరోజుకి డన్ ఫర్ ది డే వర్కౌట్. ఇంటికైతే వెళ్తున్నా, పని ఉంది. సో ఈవినింగ్ వెళ్తాం. ఈవినింగ్ వర్కౌట్ అయితే వెళ్ళా. లెట్స్ గో టు హోమ్. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ టైం. సో ఏంటంటే ట్రెడ్మిల్ పైన వాక్ చేస్తున్నా, మంచిగా వ్యూ తీసుకుంటా. అంటే నార్మల్గా ఒక 20 minutes అట్లా వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మనల్లో అయితే ఇద్దరే ఉన్నారు, ఇంకొకరు రాలే. ఒక 20 minutes అలా థ్రెడ్మిల్ వేసి పొద్దున్నే వర్కౌట్ చేసినాం కాబట్టి. సో ఈరోజు టార్గెట్ ముగిస్తున్నాను. బాయ్స్ మొత్తం వేరే చేయాలి న్యూ ఇయర్ లోపు. గుడ్. ఎన్ని వచ్చినాయి? 55. లెట్స్ గో బ్రో. చలో బైసెప్. తీస్తున్నా. చలో అన్న. బాయ్స్ ఇంకా 15 days అవుతుంది. మంచిగా జరా మంచి కండిషన్లకు అయితే వచ్చారు మన వాళ్ళు. ఇంకో 30 daysలో జరా మంచిగా కనిపిస్తారు. ఏమంటావు అన్న? అంతే. వెరీ గుడ్. లెట్స్ గో. ఫనీస్ అన్న మెల్ల వస్తుండే. జిమ్ క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్.